హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వజ్రాలపురం బోయకొండకి అయితే వచ్చాము. ఇది చిత్తూరు నుంచి ఎగ్జాక్ట్గా 25 కిలోమీటర్స్ అండ్ బంగారపల్లి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే గుడి చూడండి ఎలా ఉందో. చూసుకుంటే ఇంకా మేమైతే ఫ్యామిలీతో పాటు వచ్చాము. ఇక్కడ ఇంకా బిర్యానీ అవంతా చేస్తున్నాం ఈరోజు. వీడియో అయితే ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఈ కోనేట్లో అయితే వాటర్ లేదు. శివుడు బొమ్మను చూడండి ఎలా ఉందో. చాలామంది అయితే వచ్చున్నారు. ఇంకా ఇదే వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానము. అండ్ అమ్మవారికి బలి ఇవ్వడం అయితే ఇదే. మేకపోతు 516 రూపీస్, కోడి పుంజుకి 116 రూపీస్. ఇది పువ్వు పూజ అంటే 51 రూపీస్. బోర్ పాయింట్ 116 రూపాయలు. వాహనం పూజ 116 రూపాయలు. చూసుకోవచ్చు రేట్స్. ఇంకా చాలామంది అయితే వచ్చున్నారు ఈరోజు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ దేవుని దర్శించుకోవాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలా. 5 రూపీస్ అంట టికెట్. ఎంతన్నా టికెట్? మామూలు దర్శనమే. ఆల్రెడీ తీసుకున్నాము, జస్ట్ వీడియో తీసుకుంటున్నాం అంతే. అదే మీరు చెప్తే ఎంత టికెట్ అని. ఓకే, 10 రూపీస్ అంత టికెట్. ఇంకా అలా కొంచెం ముందరకు వచ్చారంటే ఇక్కడ విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది, చూసుకోవచ్చు. ఇంకా పక్కనే మురుగుంది ఉంటుంది చూడండి. ఇంకైతే గంగమ్మ దేవిని దర్శించుకునేకి వెళ్దాము. ఇలా ఒక 20 స్టెప్స్ ఎక్కాక లైట్గా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. లొకేషన్ అంతా చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీతో మంచి స్పాట్. కొంతసేపు తర్వాత డ్రోన్ అయితే ఎగరేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇదే దేవాలయం అయితే. ఒక్క నిమిషం. ఇదే దేవుడు అయితే చూసుకోవచ్చు క్లియర్గా. తప్పకుండా రావాల్సిన ప్రదేశం ఇదైతే. చూసుకోవచ్చు లొకేషన్ ఎలా ఉందని. కనిపిస్తుందా? ఫుల్లీ క్లౌడ్స్ ఆఫ్. ఎంత బాగుంది కదా. చూపిస్తా. ఇంకా గంగమ్మ గుడి పక్కనే శివాలయం ఉంటుంది. అయితే శివాలయంకి అయితే వస్తున్నాము. శివుడు చూడండి ఎంత అద్భుతంగా నిర్మించున్నారు ఇక్కడ. బాగుంది కదా. ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, ఎంత బాగుందో అసలు. చూడండి, కొండపైన జస్ట్ ఒక 1 కిలోమీటర్ వస్తే చాలు రోడ్ నుంచి. చాలా బాగుంటుంది. ఇంకా దేవుని అంతా ముక్కేశాక నవగ్రహాలను అయితే వచ్చి చుట్టాలన్నమాట. ఇది ఆచారం అంట. సో సని గిని ఉంటే వెళ్ళిపోతుంది. గిబ్రాలు అంతా కడుక్కొని వస్తున్నారు మొత్తము. ఈయన చిరు అన్న అయితే ఫుల్ కష్టపడుతున్నాడు. చూడండి పాపం డబ్రాలు ఎత్తుకొని ఫుల్ కష్టపడుతున్నాడు అయితే. ఇంకా ఇక్కడ పైన కూడా గుడి ఉంది అసలు. చూడండి చిన్న గుడి కనిపిస్తుందా దేవుడు. ఇక్కడ కూడా ఒక దేవుడు ఉంటాడు పైన రాగానే, చూసుకోవచ్చు. గుడి కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 100 మీటర్స్ పైకి వచ్చారంటే ఇక్కడ చాలామంది వంటలు చేసుకుంటుంటారు. ఎలాగ బోయకొండలు అయితే చేస్తారో ఇక్కడ కూడా అలానే సేమ్ మొత్తం చేసుకుంటుంటున్నారు. చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చిందాయో.
ట్రాక్టర్స్, ఆటోస్, కార్స్. ఇది నా కారే ఎంజీ. చూడండి, మేమైతే ఫ్యామిలీతో పాటు వచ్చామండి. మొత్తం మేము తెచ్చుకున్న సామాగ్రిలు. పొయ్యి యాక్చువల్గా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు ఇక్కడ చాలామంది, కానీ మేమైతే గ్యాస్ అంతా తెచ్చుకున్నాం ఆటోలో. చేయండి చేయండి. చెప్పండి అండి, ఏం చేస్తున్నారు? పుదీనా పిలుస్తున్నారు అంతా. దివ్య, పుష్ప ఆంటీ, అమ్ములు ఆంటీ. తాత, ఈ గుడి గురించి కొంచెం చెప్తా తాత. అవును, ఓకే. చనిపోయినాడా? చనిపోయినా గుడి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ గుడి కట్టినారా? ఆయన ఉన్న గుడి కట్టేసింది, ఆయన పూర్తి చేసినాడు. ఓకే, 10 ఏళ్ళు పూర్తి చేసినాడు. మళ్ళీ చనిపోయినాడు. ఇక్కడ పుంగును నుంచి దీపం ఆడకుండా ఓకే తెచ్చి పెట్టినాడు. ఆ దేవత అట్నే ఉంది ఇప్పుడు. ఎక్కడ ఉంది ఆ దేవత? ఇది ఇక్కడేనా, ఈ గుడిలోనా? ఆడ ఉంది. ఓకే, తెచ్చిన దీపం ఏడ ఉంది, ఆడ ఉంది. ఓకే, ఎందుకు ఎప్పుడు ఆడకుండా ఆ స్వామీజీ పేరు? కోటప్ప స్వామి ఆయన పేరా? ఓకే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, కోటప్ప స్వామి పుంగునూరు బోయకొండ నుంచి దీపం మారకుండా ఇక్కడ తెచ్చి దీపాన్ని పెట్టాడంట. సో అందుకోసం ఇక్కడ కూడా ఒక గుడి కట్టారంట. సో దీన్ని దాన్ని బట్టి గుడి కట్టారంట. వాళ్ళు వచ్చి చూసినారు. ఓకే, వాళ్ళు చిన్న గుడి ఉంది. ఓకే, ఇక్కడ చూసేసి అక్కడ పెద్ద గుడి కట్టినారంట ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూసినాకే బోయకొండలో పెద్ద గుడి కట్టినారంట. ఈ తాత చెప్తున్నాడు మొత్తం చిన్నది ఉండిందంట అక్కడ, ఇక్కడ చూసి మళ్ళీ అక్కడ పెద్దది కట్టారంట. ఈ వీడియోకి మంచిగా వ్యూస్ వస్తే బోయకొండకి వెళ్ళి కూడా చూపిస్తామండి. థ్యాంక్ యూ, ప్లీజ్ కీప్ వాచింగ్. అనుకున్న పని జరుగుతుంది, మనసులో ఏమనుకుంటే తప్పదు కానీ నమ్మాలి. ఓకే, ఇక్కడ మన మనసులో ఏమనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట. వచ్చి దేవుని ముక్కోండి, మీకు ఏమైనా వరాలు కోరికలు ఉంటే వచ్చి తీర్చుకోండి, ఇక్కడ ముక్కోండి దేవుణ్ణి. పువ్వు పెట్టమంటాను, పువ్వు పెడతారు. మీ మనసు ఏదైనా కోరికలతో పువ్వు పెట్టి అక్కడ దేవుడి దగ్గర పువ్వు పెడతారంట. మీ మనసులో ఏమైనా కోరిక కోరుకుంటే ఆ పువ్వు కింద పడితే కోరిక అయితే తీరుతుందంట. మీరు వచ్చి ట్రై చేయండి. థ్యాంక్ యూ. చూసుకుంటే మేకనైతే బలిస్తున్నారు, చూసుకోవచ్చు. కత్తెత్తుకుంటా అన్నాడు. చూడండి, అయ్యో చూడు చూడు, చంపేస్తున్నాడు అసలు. తలకాయ నెత్తేసినాడు కింద, పాపం అసలు. చూసుకోవచ్చు, ఫుల్ బలిస్తారంట ఇక్కడ కూడా బోయకొండలో ఇచ్చినట్టు. చూడండి, మొత్తం వంట చేస్తూనే ఉన్నారు ఇక్కడంతా, చాలా మంది అయితే ఉన్నారు. అంటే என்ன பண்ணிருக்கீங்க? பிரியாணியா? பிரியாணி பண்ணிருக்கீங்களான்னு கேட்டேன். మేమైతే బిర్యానీ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేస్తారు ఇక్కడ. ఆశ, దివ్య అయితే ఎరగడ్ల ఫుల్ కోస్తున్నారు. కుయ్ ఫాస్ట్గా కుయ్. కొత్తిమీర, టమాటోలు. ఎంతమందికి అంటే బిర్యానీ మొత్తము? 20 మెంబర్స్కా? 20 మందికి అంట బిర్యానీ. మా పుష్ప ఆంటీ అయితే సూపర్ చేస్తుంది బిర్యానీ, కబాబ్ అయితే. ఇక్కడే వాటర్ ఫెసిలిటీస్ అంతా ఉంటుంది, చూసుకోవచ్చు. మొత్తం మీరు తెచ్చుకున్న సామాన్లు అంతా ఇక్కడ కడుక్కోవచ్చు హ్యాపీగా.
ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో. చూడండి చాలా బాగుంది కదా, మొత్తం గ్రీనరీతో నిండిపోయింది అది. నేను వీడియో తీస్తా ఉండునా అని చెప్పే లోపలే వీళ్ళు పొయ్యి అంతా పెట్టేశారు. ఆయిల్ అయితే వేసుకుంటున్నారు. ఆయిల్ ఎంత పోసారన్న? 1 లీటరా? ఓకే, 1 లీటర్ వేసుకున్నారంట ఆయిల్. 6 kg రైస్ అంట. ఓకే, 6 kg చికెన్, 6 kg రైస్. మీ పేరన్నా? ఆనియన్స్ వేసి పసుపు వేసి బాగా కలబెడతాను. మ్యాటర్ ఏంటంటే మొత్తం చికెన్ తెచ్చుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ ఆటోలు కార్లు అంతా వేసుకొచ్చినారు మా వాళ్ళు, కానీ ఆ చికెన్ మాత్రం తీసుకోలేదు. అల్లం అయితే వేసుకుంటున్నాము. ఈ చికెన్ ఫ్రైకి అంతా ఇంట్లో ప్రిపేర్ చేసుకొచ్చేస్తాం కాబట్టి ఇష్యూ లేదు. ఇక్కడైతే మొత్తం చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నాం. మొత్తం ఇంట్లో చేసుకొచ్చేస్తారు మొత్తం. అదైతే స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు. ఇంకో మ్యాటర్ ఏంటంటే జింజర్ పేస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. బయట నుంచి తీసుకోవడం అసలు హెల్త్కి అయితే మంచిది కాదు. కొత్తిమీర వేసుకున్నాము. పచ్చివాసన అంతా పోయాక కొత్తిమీర పుదీనా వేసుకోవాలా. పుదీనా అయితే వేసుకున్నాము. ఇంకా టమాటోలు అయితే వేసుకున్నాము. ఇప్పుడు మసాలాలు వేసుకుంటున్నాము. ధనియా 2 ప్యాకెట్లు, కారం సరిపడినంత, చికెన్ మసాలా వేసుకుంటున్నాము. ఏమిసేపు అక్కడ ఒక 2 గంటల సేపు పక్కన కూర్చొని ఇప్పుడు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తాను ఇక్కడ. ఈ ఒక చికెన్ 10 మంది చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా చికెన్ అయితే వేసుకుంటున్నాము. 6 kg ఫ్రై. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తామండి. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్, బిర్యానీ మసాలాలు అవంతా వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాము. చూసుకోండి, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము. ఇంకా ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ దాదాపు ఒక 2 to 3 కిలోస్ అయితే వేసుకున్నామండి. ఎందుకంటే 20 మెంబర్స్కి బిర్యానీ కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ వేసుకోవాలి. ఆయిల్ సరిపోలేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం మళ్ళీ. ఇంకా కొత్తిమీర, పుదీనా అవంతా వేసి బాగా కలుపుతున్నాము. చూడండి ఎలా చేస్తున్నాము. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ వచ్చి చేసుకునేకి. చాలామంది ఫ్యామిలీస్ వచ్చి చేసుకుంటున్నారు, మీరే వీడియోస్లో చూడొచ్చు. ఇంకా చికెన్ అయితే వేసుకుంటున్నాం. 6 kg చికెన్ పెద్ద పెద్ద పీసులు వేసుకుంటున్నాం, చూసుకోవచ్చు మీరే. ఇంకా దాన్ని బాగా కలిపి మొత్తం జింజర్ అవంతా ముందే వేసుకునేస్తారు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొచ్చాము మొత్తం కాబట్టి ముందే వేస్తున్నారు. యాక్చువల్గా బయట వెళ్ళేసి వచ్చాను, సో అందుకే వీడియో కరెక్ట్గా తీయలేకపోయాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాము. ఇంకా కొరియాండర్ పౌడర్, ఇంకా కారము అంతా సరిపడినంత వేసుకున్నాము ఎగ్జాక్ట్లీ. చూసుకోవచ్చు, చూడండి మీరే. ఇంకా కారం అంతా వేసుకొని బాగా కలబెడుతున్నాము. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాము ఒక జగ్లో. చూడండి, ఇంక చిరువన్న అయితే ఫుల్ అన్ఎక్స్పెక్ట్ బిర్యానీ చేయడంలో. నేను బెంగళూరుకి వెళ్ళాక ప్రతిసారి నాకు అన్న బిర్యానీ చేయిస్తాడు. 2 జగ్స్ అయితే వాటర్ వేసుకున్నాము. ఇంకా చికెన్ మసాలా వేసుకుంటున్నాము. ఇంకా టమాటోస్ వేసుకున్నాము. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాడు అంకుల్ అయితే. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 6 kg రైస్ వేసుకుంటున్నాము. సో 6 kg చికెన్ అండ్ 6 kg రైస్. ఇంకా చూడండి బాగా కలుపుతున్నాడు నీట్గా.
నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. ఇంకైతే హాట్ వాటర్ బాగా కాంచి హాట్ వాటర్ అలానే పోసుకున్నారు దాంతో. యాక్చువల్గా మామూలుగా కోల్డ్ వాటర్ పోసుకుంటాం కదా మనము, అలా కాకుండా అది కొంచెం డిఫరెంట్గా చేస్తారు. హాట్ వాటర్ అలానే వేసి ఇంకా దమ్ అయితే వేస్తారు. చూసుకోవచ్చు మీరు, చూడండి. ఇంకా ఉప్పు కరెక్ట్గా ఉందా లేదు చూసుకొని లైట్గా మళ్ళీ సాల్ట్ వేసుకున్నారు. ఇంకైతే డబ్రా పైన మూత పెట్టేసి ఇంకా ఒక 10 minutes పెట్టేసి ఆ తర్వాత దమ్ అయితే వేసేస్తారు. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే రసం చేస్తుంది పుష్ప ఆంటీ, చూడొచ్చు. ఇంకా యాక్చువల్గా మాకు అగ్గిపెట్టే దొరకలేదు, అక్కడ తీసుకొచ్చి అంటించి ఆయిల్ వేసుకున్నాం డబ్రాలో. ఆ తర్వాత మిరపకాయలు అయితే వేసుకుంటున్నాము. ఆంటీని మీరు మాట్లాడండి ఆంటీ అంటే నాకు సిగ్గు, నేను మాట్లాడను అని చెప్తుంది. సో ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాము. ఇప్పుడు టమాటోలు వేసుకుంటున్నాము, చూసుకోవచ్చు మీరే. టమాటోస్ ఒక 1.5 kilo అయితే వేసుకుంటున్నాము, ఎక్కువ చేయాలి కాబట్టి రసము. సో చూడండి, మా వైఫ్ని వాయిస్ ఓవర్ ఇవ్వంటే ముందరేసింది వెనకాల వేసింది ముందరైతే చెప్తుంది. ఇంకా మొత్తం వేసుకున్నాము, అల్లము, తర్వాత పచ్చిమిర్చి, అది కరివేపాకు అవంతా వేసుకున్నాం, చూడొచ్చు మీరే. ఇంకైతే కరివేపాకు అయితే వేసాము. ఇంకా బాగా కలిపి బాగా వేగాలన్నమాట అవంతా. వేగిన తర్వాత బాగుంటుంది మొత్తము, చూసుకోవచ్చు. ఇంకా ఒక 2 to 3 minutes అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే అది టామరిన్ వాటర్ పోస్తారు, అదే చింతపండు రసం పోసుకోవాలా. ఇంకా పసుపు కూడా వేసుకున్నారు అప్పుడేనే, సో అందుకే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఆంటీస్ అందరూ ఒకే పక్క ఉన్నారు. ఇప్పుడైతే చింతపండు రసం అయితే పోసుకున్నారు. ఇంకా అది చూసుకోవచ్చు, ఆ మిర్చిని అయితే చేత్తోనే కలుపుతున్నారు, ఎందుకంటే అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది రసం కాబట్టి. ఆంటీ అయితే మొత్తం ఆ మిర్చీస్ని అంతా చేతిలోనే కలిపేస్తుంది. ఆ మిర్చీస్ పగలాల లోపలే, అప్పుడే బాగుంటుందంట టేస్ట్. అయితే కారంగా పుల్లగా బాగుంటుందని చెప్పింది. అడిగితే ఎందుకంటే ఇలా చేస్తున్నారంటే అప్పుడు చెప్పింది అనమాట, ఆంటీ ఇలా చేస్తేనే బాగుంటుంది అనేసి అని. చూసుకోవచ్చు మీరు. ఇంకా ఒక 5 to 6 minutes కొంచెం వాటర్ బబుల్స్ వచ్చేలా పెడితే రసం అయితే అయిపోయినట్టే. రసం కూడా చాలా బాగుండింది, మేము టేస్ట్ చేసాము. సీరియస్లీ చాలా బాగుండింది అయితే రసం అయితే. ఇంకా ఇది కావ్య చూడండి, ఫేస్ చూపిస్తా అంటే వద్దన్నా అంటుంది. ఫుల్లీ ఫన్ ఇక్కడ. ఇంకా రసం అయితే అయిపోయింది. ఇంకా చిన్న దీంట్లోకి అయితే మొత్తం పోసుకున్నాం రసాన్ని, చూసుకోవచ్చు. ఆంటీ అయితే మొత్తం పోసింది రసం అయితే అయిపోయింది. ఇంకా ఎగ్స్, ఉడకపెట్టిన ఎగ్స్ అదంతా ఉల్చుకున్నాం. ఇంకా బిర్యానీ అయితే చిరువన్న సర్వ్ చేస్తున్నాడు అందరికీ, చిన్న పిల్లలకి ముక్కలు. ఇంకా వైట్ రైస్ చేసుకున్నాము. ఇంకా సేర్వా కూడా ఉంది, అది ఆల్రెడీ ముందర మీరు చూస్తుంటారు సేర్వా. ఇంకా అందరికీ చిరువన్న అయితే సర్వ్ చేస్తున్నాడు అందరికీ. చూడండి ఇక్కడ ఆంటీస్ అమ్మాయిలందరూ ఒక పక్క కూర్చొని ఫస్ట్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అని. అభి చూడండి ఓకే అంటున్నాడు. ఎలా ఉంది బిర్యానీ చెప్పుదాం, ఎలా ఉంది బిర్యానీ? బాగుంది. సీరియస్ చెప్పు, సీరియస్గానే బాగుంది. ఫ్రై ఇంకా కావ్య వాళ్ళ మమ్మీ ఆ పక్కన ఆంటీ అంతా తింటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ పిల్లలంతా కూర్చొని హ్యాపీగా తింటున్నారు అబ్బా. ఇంకా ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను అక్కడ మేము దిగిన ఫొటోస్ అని. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.